అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గ్రూప్ 2 మెయిన్స్ సిపిటి ఎగ్జామ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇక్కడ సిపిటి ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. గ్రూప్ 2 మెయిన్స్ అయిన తర్వాత జాబ్ వచ్చే ముందర సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముందర ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయితేనే కానీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండదు ఎవరికి కూడా. ఇక్కడ ఓసీ కేటగిరీకి 40% ఆఫ్ మార్క్స్, బీసీ కేటగిరీ వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 30% ఆఫ్ మార్క్స్ అనేవి స్కోర్ చేయాలి. దట్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. ఈ మార్కు దాటిన వారికి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. వారికి మాత్రమే జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా సరే వాళ్ళు మెయిన్స్లో 200, 190, 210 అలా ఎక్కువ మార్క్స్ సంపాదించినా కూడా సిపిటిని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే, కరెక్ట్గా ప్రిపేర్ కాలేకపోయినా వితిన్ ద టైం పీరియడ్లో ఆ క్వాలిఫైయింగ్ మార్క్ కనుక వాళ్ళు రీచ్ కాకపోయినట్లయితే వాళ్ళ జాబ్ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. దీనికి ఎగ్జామ్ 1 అవర్ ఉంటుంది. ఇక్కడ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. పోతే వర్డ్ అనేది మనకి చూడడానికి ఇది ఈజీగా అనిపిస్తుంది, కానీ టైపింగ్ స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. ఎవరైతే స్లోగా టైప్ చేస్తూ ఉంటారో వారు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఎగ్జామ్లో. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పటి నుండి కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఈజీగా క్వాలిఫై అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ వెరీ వెల్. లుక్స్ లైక్ ఈజీ బట్ నాట్ ఈజీ. సో టైపింగ్ స్పీడ్ అనేది, అలాగే ఎక్సెల్లో డేటా ఎంట్రీ అట్లాంటివి ఎక్సెల్ కూడా చేయడం అనేది కూడా బాగా రావాలి. ప్రాక్టీస్ చేయాలి, చూడడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ రెండు కూడా డైలీ 2 hours ప్రాక్టీస్ కనుక చేసుకున్నట్టు సిస్టమ్ ముందర వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వగలుగుతారు. కాబట్టి అందరూ కూడా సిపిటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.